ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు మా పిల్లలు గ్రహ బాధలతోనూ అలాగే మానసిక ఒత్తిడితోనూ బాధపడుతున్నారు. వారు మేము చెప్పినట్టుగా మాట వినటం లేదు. ఎప్పుడూ ఏదో ఒక దిగులుతో, కోపంతో, చిరాకుతో ఉంటున్నారు. మేము ఫోన్ తీయొద్దంటే ఫోనే పట్టుకుంటున్నారు. ఎంతసేపు ఫోన్లోనే ఉంటున్నారు. ఆ గేమ్స్ ఆడుతూనే ఉంటున్నారు. వారికి జాతక పరిశీలన చేయించాము, గ్రాసిది బాగోలేదు, ఏమీ చేయలేమంటున్నారు. కానీ ఉంగరాలు పెట్టాము, అయినా పనిచేయడం లేదు అనే వారందరూ కూడా మీకు ఒక అత్యంత అద్భుతమైన, అతి తేలికగా చేసుకోగలిగే తాంత్రిక పరిహారం చెప్తాను. ఇది ఎవరైనా చేయవచ్చు. దీనికి నియమము నిబంధన అంటూ ఏమీ లేదు. మీరు ఏం చేస్తారంటే, ఒక ప్లేట్ తీసుకోండి, కాపర్ ప్లేట్. దానిలో కొద్దిగా బియ్యం కలపండి. బియ్యం వేయండి. బియ్యంతో పాటు పసుపు కలపండి. అక్షంతలా మారుతాయి. వాటిని ఎక్కడైనా పక్షులకి, అందులో పిచ్చుకలు లాంటివి ఉంటే వాటికి ఆహారంగా పెట్టమని చెప్పండి. మీ పిల్లలతో జల్లించండి, ఇట్లా జల్లించండి. అలా చేయటం వల్ల ఏదైతే ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అంటే దుష్ప్రభావాల నుండి బయటపడతారు. ఇంకా తేలికైన మార్గం ఏంటంటే, ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి మనకి గణేశుడికి అంటే వినాయకుడికి ఎర్రటి పువ్వులని పిల్లలతో పెట్టించండి చాలు. ఎర్రటి పువ్వులని పిల్లలతో స్వామివారి ముందు పెట్టించండి. మీకు 100కు 100% వారి మీద పనిచేస్తున్న నెగటివ్ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఇది ప్రయత్నం చేయండి. ఇది అతి పురాతనమైన తాంత్రిక పరిహారం. ఈ 2 మీరు చేయండి. ఈ 2 చేపిస్తే చాలు, వారి జాతకమే మారిపోతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.